విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో మకర రాశి వాళ్ళ రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక బో, బా, జీ, జూ, జే, జో, ఖా, గా, ఘీ అనే అక్షరాలతో గనక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మకర రాశి వాళ్ళు నిర్దిష్టమైనటువంటి లక్షణాలతో ముందుకు సాగుతూ ఉంటారు. అనువైనటువంటి ప్రణాళికతో ప్రతిదీ ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు క్రియాశీలత, బాధ్యత, నిజాయితీ మరియు సహనం కలిగినటువంటి వ్యక్తులు. మరి వీళ్ళల్లో కొన్ని మైనస్లు అంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండడం, అత్యంత ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం, సమయాన్ని తక్కువ ఇవ్వడం, ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు వీళ్ళని. మరి మకర రాశి వారి ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే వ్యాపారులు కొత్త ప్రాజెక్ట్స్ని విస్తరణ ద్వారా అభివృద్ధి చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వీళ్ళు ముందుకెళ్తారు. వృత్తి గమనించినట్టయితే మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, కార్పొరేట్ మేనేజ్మెంట్ రంగాల్లో ప్రమోషన్స్కి అవకాశం ఉంది. చాలా పెర్ఫార్మెన్స్ బేస్డ్ రికగ్నిషన్ ఉంటుంది. సినిమాలు, సంగీతం, నాట్యం, పెయింటింగ్ వంటి రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, కొత్త ప్రాజెక్టులు సొంతం చేసుకుంటారు. అలాగే రాజకీయ, వ్యాపార, సామాజిక సంస్థల్లో గౌరవమైనటువంటి స్థానాలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. అలాగే మీ ప్రగతిని మీరు దోహదం చేసుకుంటారు. అలాగే చక్కటి కోఆర్డినేషన్తో ముందుకెళ్తూ ఉంటారు. మరి రియల్ ఎస్టేట్ రంగాల్లో కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లో కొంచెం జాగ్రత్త అవసరం. చైనా కానీ ఇతర విదేశీ వ్యాపారాలు కానీ వ్యాపార భాగస్వాములతో మాత్రం ప్రణాళిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మకర రాశి వారికి నవంబర్ మాసంలో ఆరోగ్యాన్ని గమనించినట్టయితే జాయింట్ పెయిన్స్, జలుబు, చిన్న ఇన్ఫెక్షన్స్, స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి. పని ఒత్తిడి, ఆందోళన, ఎక్కువ ఆలోచనలు తగ్గించుకోండి. ప్రతిరోజు కూడా ధ్యానము, యోగా, ప్రాణాయామము, అలాగే సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకొని సరిగ్గా నిద్రపోండి. దీని ద్వారా మీకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. మరి మకర రాశి వాళ్లకు వివాహం, ప్రేమ సంబంధాలని గమనించినట్టయితే నవంబర్ మాసంలో కుటుంబ సానుకూలత, ప్రేమ సంబంధాలు బలపడతాయి. చిన్న చిన్న సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీకు అనుకూలంగా ఉండేటువంటి రాశులు మేషం, వృషభం, కర్కాటకం, కుంభరాశులు. మీ ప్రేమ వివాహాల్లో కొత్త పరిచయాలు, సానుకూలమైనటువంటి పరిమాణం ఉంటాయి. అంతకుముందు ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోయి మీ జంట చక్కగా సమయాన్ని హ్యాపీగా గడుపుతారు. మరి మకర రాశి వాళ్ళకి వ్యక్తిత్వ విశేషాలను గమనిస్తే జనరల్గా మగవారు వీళ్ళు మంచి అనలిటికల్ మైండ్ సెట్ ఉంటుంది. కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు, అంబిషియస్గా ఉంటారు. మరి స్త్రీలను గమనిస్తే ఆకర్షణీయంగా ఉంటారు, క్రియేటివ్ రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఉంటారు, ఆర్థిక పరిపాలనలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అయితే వీళ్ళు ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అధిక ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టినట్టయితే మాత్రం చక్కటి విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు. మరి మకర రాశి వాళ్ళు విద్యార్థుల్ని గమనించినట్టయితే నవంబర్ మాసంలో చదువులో కేంద్రీకరణ, పరీక్షలు, విదేశీ విద్య, అడ్మిషన్స్కి సిద్ధంగా ఉండండి. పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ టెస్టుల్లో జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. క్రియేటివ్ రంగాల్లో అంటే సంగీతం కానీ, నాట్యం కానీ, పెయింటింగ్ కానీ వీటిలో గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, అవకాశాలు వస్తాయి. మరి కుటుంబ, సామాజిక రంగాల్లో మకర రాశి వాళ్ళు నవంబర్ మాసంలో కుటుంబ సమస్యల్ని చర్చ ద్వారా, సహనం ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. స్నేహితులు, గురువులతో సానుకూలమైనటువంటి సంబంధాలను పెంపొందించుకుంటారు. పెద్దలకు గౌరవము, గురువులకు చక్కటి సామాజికంగా మీ అనుబంధాన్ని బలపరుచుకునే విధంగా వాళ్ళకి గౌరవాలను అందిస్తారు. మరి మకర రాశి వాళ్లకు నవంబర్ మాసంలో లీగలు, రియల్ ఎస్టేట్ ఇలాంటి రంగాల్ని గమనించినట్టయితే కోర్టు కేసులు, వాదనలు జాగ్రత్తగా ఉండాలి. డెడ్లైన్స్ గమనించుకోండి. అలాగే కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. రెనోవేషన్స్ కానీ, లీగల్ వెరిఫికేషన్స్ కానీ సరిగ్గా చేసుకోండి. మరి వాహనాలు మరమ్మతులకి అవకాశం ఉంటుంది. కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. అయితే జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. మరి వ్యాపారము, మార్కెటింగ్ ఇలాంటి వాటిని గమనించినట్టయితే మకర రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ వ్యూహాల్లో ముందడుగు వేస్తారు. చక్కటి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. కొత్త ప్రాజెక్టు విస్తరణ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. మరి విదేశీ వ్యాపారం, వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ప్రణాళిక, ప్లానింగ్ అన్నీ కూడా చేసుకోవాలి.
మరి విద్య, పిల్లలు ఇలాంటి విషయాల్ని గమనించినట్టయితే మకర రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో చదువులో పిల్లలు పరీక్షల్లో కానీ నియమానుసారంగా దృష్టి పెట్టి ఏకాగ్రత పెంచుకొని ముందుకెళ్తారు, చక్కటి ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశీ విద్య, దూర విద్య సరైనటువంటి సిద్ధత, పూర్తి దృష్టితో ముందుకెళ్ళాలి. అడ్మిషన్ కానీ, పోటీ పరీక్షలు కానీ, ఎంట్రన్స్ టెస్టులు కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ప్రణాళికతో ముందుకెళ్ళాలి. పరిసర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం, హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్ర పఠనం, పితృతర్పణం, గోపూజ, దాన ధర్మాలు, దేవాలయ దర్శనం, విష్ణు కానీ హనుమాన్ కానీ గణేష్ ఆలయాలు దర్శించుకోవడం, అలాగే కుజ సర్ప శాంతులు, శనిదోష నివారణ పూజలు అలాంటివి చేయించుకోవడం. జీవన శైలి సూచనలు ఏంటంటే శాంతమైనటువంటి మనసు కలిగి ఉండడం, ఆకస్మిక ప్రవర్తన నివారించుకోండి. ధ్యాన, యోగం, ప్రాణాయామం, పెద్దల్ని గౌరవించడం, వినయ విధేయతలు, సానుకూలమైనటువంటి ఆలోచనలు, ఒత్తిడి లేకుండా ఉండడం, అలాగే ఎవరిని కూడా పరుషమైనటువంటి వాక్యాలతో మాట్లాడకుండా, దెప్పి పొడవకుండా, అలాగే ఎవరిని కూడా వాళ్ళ నిర్ణయాలని మీరు తప్పు పట్టకుండా, ఎవరిని ఏమీ అనకుండా ప్రేమ దృష్టితోటి చూడండి. అందరినీ గౌరవించండి, బంధుమిత్రుల్ని. ఎవరిదైనా తప్పు ఉంటే క్షమించేయండి. దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీ వంతు సర్వీస్ చేయండి. ఎంతో కొంత దాన ధర్మాలు చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. పుస్తక పఠనం చేయండి, లేదా ఏదైనా ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని ఎప్పుడూ కూడా నేర్చుకునే విధంగా మీరు ముందుకెళ్ళండి. ఇలాంటి పరిహారాల ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ముఖ్యమైనటువంటి పత్రాలు కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలని కానీ సురక్షితంగా ఉంచుకోండి. ప్రయాణాలు, విదేశీ పర్యటనలకు ముందుగానే ప్లానింగ్ చేసుకోండి. సామాజిక పని సంబంధాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆధ్యాత్మిక జీవనశైలిలో అధిక ఆంక్షల నుంచి దూరంగా ఉండండి. ఒత్తిడి తగ్గించుకోండి. సమతుల్యమైనటువంటి జీవనశైలిని పాటించండి. మరి ఇవన్నీ పాటించినప్పుడు మీ జీవితం చాలా చక్కగా ఇంకా విజయవంతంగా ముందుకెళ్తారు. శుభం.